మిథునం మిథునం మిథునము ఇంట్రెస్టింగ్ సైన్. మిథునము ఎందుకంటే బుధుడు D10 చార్ట్కి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఓకే, ఎందుకంటే ఈ రోజుల్లో బుధుడుకున్నంత కారకత్వం D10కి ఏది ఏ గ్రహానికి లేదు. నిజానికి D10లో 9 గ్రహాలకి కారకత్వాలు ఉన్నాయి. ఓకే, ఎక్కువ D10లో కారకత్వాన్ని బుధుడికి ఇచ్చాం. బుధుడు శని తర్వాత ఎక్కువ బుధుడికి ఇచ్చాం, శని కూడా కాదు. హైయెస్ట్ తీసుకుంటే ఇక బుధుడే. ఎందుకంటే నీ బుద్ధి కుశలతను బట్టి, నీ తెలివిని బట్టి నీకు వృత్తి ఉంటుంది, దాన్ని బట్టి నీ సంపాదన ఉంటుంది, దాని నుంచి నువ్వు కర్మ చేస్తున్నావు. రైట్, నీ బుద్ధి ఎలా ఉంది అనే దాన్ని బట్టి నీ సంపాదన. మిథునంలో ఏం కనిపిస్తుంది అంటే కాంటెంట్ రైటింగ్. అంటే కాంటెంట్ రైటింగ్ చేసేవాళ్ళు, మంచి క్రియేటివ్గా కాంటెంట్ రైటింగ్ చేసేవాళ్ళు, వెబ్సైట్స్ క్రియేట్ చేసేవాళ్ళు, అందమైన లాంగ్వేజ్ రాసేవాళ్ళు, ఎక్కువగా ఇది మిథునంలో కనిపిస్తుంది. కంప్యూటర్ సైడ్ ఒకవేళ చూస్తే, కంప్యూటర్స్ మీద పనిచేసే మధ్యన ఎక్కువ మంది కంప్యూటర్ సైడ్ పనిచేస్తున్నారు. జావా, C++, జావా, నెట్వర్కింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో పనిచేయాలి, లింక్డ్ఇన్లో పనిచేయాలి. ఓకే, ఇవి నెట్వర్కింగ్ కంపెనీస్. ఓకే, ఒకదాని నుంచి ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. లేదా ల్యాన్ అంటాం, లేదా ల్యాన్లో ఏంటంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ని కనెక్ట్ చేస్తాం, లోకల్ ఏరియా నెట్వర్క్ అని. రైట్, ల్యాన్. ఈ కనెక్ట్ చేయడం, ఒకదాన్ని తీసుకొచ్చి ఇంకో దాంతో కనెక్ట్ చేయడం మిథునంలో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ బ్యూరో రన్ చేయాలి, మిథునంలో ఉంటుంది. కనెక్ట్ చేస్తారు, ఇద్దరు కుటుంబాలు ఉన్నాయి, ఆ రెండింటిని మీరు తీసుకుని వచ్చి కనెక్ట్ చేస్తున్నారు, మిథునం. అంటే కాన్సెప్ట్ తెలుసుకుంటే మీరు అప్లై చేయడం ఈజీ అవుతుంది. ఒక ఇంటర్నెట్లో ఒక సెర్చ్ కొడితే చూసే మనిషికి చెప్పేవాడికి మధ్యన ఉన్నవాడే కాంటెంట్ క్రియేటర్, ఒక బ్రిడ్జ్. మీడియా న్యూస్ పేపర్స్ మనల్ని ఒక చిత్రంలా చూపించే ఒక మీడియేటర్ లాంటి వాడు. సో మీడియా, కమ్యూనికేషన్, కాంటెంట్ క్రియేటర్, ఆటోమొబైల్ కూడా, ఎందుకంటే షార్ట్ ట్రావెల్స్. సో కొంతమంది ట్రావెల్ కంపెనీస్ రన్ చేస్తారు, టూరిజం ట్రావెల్ కంపెనీస్ రన్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే అందంగా ప్యాకేజీలు డిజైన్ చేస్తారు. మీకు ఈ ప్యాకేజ్ తీసుకోండి, దీంట్లో ఇవన్నీ కలిపి ఇస్తున్నాము అని. దాంట్లో ఒక 10 ఉన్నాయనుకోండి, 8 మనకు పనికొచ్చే ఉంటాయి, ఎన్నో పనికిరాని ఉంటాయి. కానీ 8 పనికొచ్చేవి కదా అని ఆ పనికిరాని వాటికి కూడా డబ్బు కట్టి మనం తీసుకుంటాం. అది మిథునము. ఓకే, సో ఆ ట్రావెల్ ఏజెంట్లు, ట్రావెల్కి పనికొచ్చేవాళ్ళు, తర్వాతను జావా, ఇవన్నీ చెప్పాను. మోస్ట్లీ మిథునంలో ఇటువంటి విషయాలు ఉంటాయి. బ్రిడ్జ్ మీకు మిథునంలో లేదా ఆర్బిట్రేటర్స్ ఉంటారు. ఒక కంపెనీకి మరొక కంపెనీకి మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు, కోఆర్డినేషన్ చేసేవాడు, ఆర్బిట్రేషన్ చేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బిల్స్ పంపిస్తున్నారు, ముఖ్యంగా నేను గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో చూశాను ఇది. ఒక RINL కంపెనీ ఉంది, ఒక రైల్వే ఉంది. రైల్వేకి RINLకి మధ్యలో వీళ్ళు రేక్స్లో లోడ్ చేసి పంపిస్తారు స్టీల్. RINL అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్. ఆ వేగంలో లోడ్ చేసిన దానికి వాళ్ళు వెయిట్ తీసుకుంటారు, ఇంత వెయిట్ వచ్చింది అని. వాళ్ళు డిస్పాచ్ చేసిన దానికి వీళ్ళు పుచ్చుకున్న దానికి తేడా ఉంటుంది, దాంట్లో కొంత ఆర్బిట్రేషన్ ఉంటుంది. ఒక కంపెనీ ఉంటుంది, వాళ్ళు వచ్చి ఆర్బిట్రేట్ చేస్తూ ఉంటారు 4 గ్రహాల నయానికి. 8th హౌస్లో 4 గ్రహాలు ఉన్నాయి. ఆయన ఆడిట్ చేసి ఆర్బిట్రేట్ చేస్తూ ఉంటాడు, ఎవరి వైపు తప్పు ఉంది, ఎవరి వైపు ఒప్పు ఉంది. ఇద్దరికి ఇబ్బంది కలగకుండా మధ్యలో బ్రిడ్జ్ లాగా పనిచేసి ఆ ఇద్దరికి సమన్వయం కల్పిస్తూ ఉంటాడు. ఆ 8th హౌస్ మిథునం అవ్వచ్చు. ఓకే, లగ్నం ఏమో వృశ్చికంలో ఉంది. ఓకే, అలాగా. సో అది మిథునం.